హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు. 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు చాలా మందిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెదడులో మనకు ఆలోచనలు అన్నీ కూడా కలుగుతున్నా, ఫీలింగ్స్ కూడా అన్నీ వస్తున్నా, కానీ అంగం మాత్రం స్తంభించడం లేదు. దీనికి కారణం ఏంటి, అదేవిధంగా దీనికి చిట్కాలు చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. సహజంగా కొంత వయసు దాటిన తర్వాత చాలా మందిలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ వల్ల కానీ, నరాల బలహీనతల వల్ల కానివ్వండి, కొంతమందిలో లేదంటే ఈ వయాగ్రాలు ఇలాంటివి ఎక్కువగా వాడే వాళ్ళలో కానివ్వండి, హస్తప్రయోగం అధికంగా చేసే వాళ్ళు కానివ్వండి, ఫీలింగ్స్ కోరికలు కలిగినప్పటికీ కూడా అంగస్తంభన అనేది అస్సలు జరగవు. సో చాలా బలవంతంగా చేత్తో నలపడం వలన లేదంటే చేత్తో చేయడం వలన కొంతవరకు గట్టిపడడం వెంటనే మెత్తపడిపోతూ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కాలు అనేటివి మీకు చాలా చక్కగా పనిచేస్తాయి. సో ఇది ఎలాంటి అలాంటి నేను చెప్పే కదా, ఎబో 35, 40 ఎబో ఉన్న ఎవరైనా సరే మీరు సహజంగా మామూలుగా ఉండి హెల్త్ పరంగా ఉండి ఫీలింగ్స్ కోరికలు చేయాలన్న ఆలోచనలు ఉన్న అంగం స్తంభించేటట్లయితేనే ఈ చిట్కాను ఉపయోగించండి. చాలా చాలా సులువైన చిట్కా అంటే దీనికి కావాల్సిందల్లా కొద్దిగా వాము. ఈ వామును ఏం చేయాలంటే ఒక గ్లాస్ నీటిలో తీసుకొని రాత్రిపూట నానబెట్టండి. దీన్ని ఒక టీ గ్లాస్ నీళ్ళలో సుమారుగా ఒక చెంచాడు లేదా చెంచాన్నర ఈ వాము వేసి బాగా నాననివ్వాలి. రాత్రి అంతా నాననివ్వాలి. ఉదయం లేచిన తర్వాత ఏం చేయండి అంటే ఈ నానిన వామును పక్క పెట్టేసి ఈ నీటితో అంగాన్ని మంచిగా మసాజ్ చేసుకోవాలి. అంగం పైన మంచిగా మసాజ్ చేస్తే ఇది అంగం మీద నరాలలో బలహీనతను తగ్గించి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కోసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దీంతో పాటు మీరు ఇంకొకసారి చేసుకోగలరు అనుకుంటే మారేడు ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. మారేడు ఆకులు కొన్నింటి తీసుకొని వచ్చి దీనిలో మెత్తగా దంచి కొద్దిగా రసం తీసుకొని ఒక చిటికెడంతా వెలిగారము, అదేవిధంగా ఒక చిటికెడంతా పచ్చకర్పూరం దీనిలో వేసి ఒక చెంచాడు తేనె వేయండి. ఇది ఒక పాకం లాగా తయారవుతుంటుంది. లేదంటే మనం ఫేషియల్ తయారు చేసుకునే క్రీమ్ ఉంటుంది అలా క్రీమ్ లాగా తయారవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మారేడు ఆకులు ఓకేనా, మారేడు ఆకుల యొక్క రసంలో ఒక చిటికెడంతా వెలిగారం, చిటికెడంతా పచ్చకర్పూరం వేస్తే కరిగిపోతుంది అది కలుపుతుంటే. దాని తర్వాత దీనిలో ఒక చెంచాడు తేనె వేసేయండి. తేనె వేసి బాగా కలుపుకోండి. వీలైతే గోరువెచ్చ కూడా చేసుకోవచ్చు. దీన్ని అంగం ముందు భాగం మొదలుపెట్టేసి వెనుక భాగానికి మంచిగా మసాజ్ చేయాలి. రోజుకు 2 సార్లు మసాజ్ చేసి ఒక గంట తర్వాత శుభ్రపరచుకోండి. ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తుంటే ఇది అంగం పైన ఉన్న నరాలలో బలాన్ని పెంచడం గురించి, బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడం కోసం, అంగం కూడా కొంతమందికి కుచించుకోపోతూ ఉంటుంది. అలా అంగం కుచించిపోకుండా ఎప్పుడు కూడా అంగం స్ట్రాంగ్ గా ఉండే విధంగా, అంతేకాకుండా కొంతవరకు సైజ్ కూడా ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. దీనివల్ల మళ్ళీ కురుపులు వస్తాయా, లేదంటే దంతులు వస్తాయా, దురదలు వస్తాయా అని చాలా మంది కూడా మళ్ళీ నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు. అలాంటివి ఏవి రావు. ఏం టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టుగా వాము వాటర్ అయినా వాడండి. అంతేకాకుండా వాము వాటర్ తోటి ఏమవుతుందంటే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అంగం మీద వచ్చేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్, కొంతమందికి తెల్లగా పూతలాగా వస్తుంటది, చిన్న చిన్న కురుపుల్లాగా, దద్దుల్లాగా, దురద పెట్టబడుతుంది. ఇలాంటి వాటికి కూడా ఈ వాము వాటర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏదైనా ఇన్ఫెక్షన్స్ కూడా బాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఏదైనా స్త్రీతోటి అన్ఎక్స్పెక్టెడ్ గా కలవాల్సి వచ్చినప్పుడు వారికి ఏదైనా వేరే డిసీజెస్ ఏమైనా అంటుకుంటాయని అంటే మీకు అనుమానం ఉన్నా కూడా మీరు అలా అయిపోయిన తర్వాత ఇలాంటి వాటర్తో కనుక శుభ్రపరచుకున్నట్లయితే ఆ డిసీజెస్ కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఇంటర్నల్ లోపలికి వెళ్ళక ముందే డిసీజ్ అనేది చనిపోవడం జరుగుతుంది. వెంటనే ఇలా చేసుకోవాలి, ఎప్పుడూ చేసుకుంటే మాత్రం కాదు. సో ఇలా చేసుకోవడం వల్ల కూడా అవుతుంది. సహజంగా కొంతమందికి స్పర్మ్ అనేది లోపలనే ఉండిపోయి కారి కొంతమందికి తెల్లగా పిండి లాగా రావడము, లేదంటే పొరలుగా రావడము, కొంచెం గరుకుగా రావడం, అంటే పగులు రావడం, ఇలాంటి వాటికి కూడా ఈ వాము వాటర్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీలైతే దానిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని యాంటీబయాటిక్ గా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి నేను చెప్పినట్టుగా మారేడు ఆకులు, పచ్చకర్పూరము, వెలిగారం అండి. ఈ వెలిగారం గురించి చాలా మంది మన నాకు కామెంట్ చేస్తున్నారు. వెలిగారం అంటారండి. ఇది చౌదాపూడి దుకాణాలు లభిస్తుంది. కేవలం ఒక చిటికెడు వేసుకోండి. ఎంత తయారు చేసుకోవాలి, ఒక చెంచాడు తీసుకోవాలి అంతే. మారేడు ఆకు రసం ఒక చెంచాడు తీసుకోండి అంతే. దానిలో చిటికెడు అది ఒక చెంచాడు తేనె కలుపుకొని జస్ట్ మసాజ్ చేసుకొని గంట తర్వాత శుభ్రపరచుకోండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా అంగం మీద నరాల్లో బలం పెరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, అంగస్తంభాలు అద్భుతంగా పెరుగుతాయి. ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఒకవేళ ఏదైనా ఇంటర్నల్ గా సమస్యలు ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి చిట్కాలు కూడా ఇంతకుముందు ఎన్నో చెప్పడం జరిగింది. ఆ చిట్కాలు కూడా వాడుకోవచ్చు. సమస్యలు తీవ్రంగా ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఉంటాయి. అవి కూడా నేను ఎన్నో మెడిసిన్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. అవైనా వాడుకోవచ్చు. ఒకవేళ మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే కింద కొద్ది నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. మన హైదరాబాద్ లో రీసెంట్ గా బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశాము. నవంబర్ 8, 9 2 రోజులలో 2025 నవంబర్ 8, 9 2 రోజులు క్యాంప్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్ లో సంప్రదించాలి అనుకుంటే కనుక మీరు నేరుగా కూడా మా వద్దకు వచ్చి అక్కడే హైదరాబాద్ లో కూడా కలిసి
ఎందుకంటే చాలా మంది పెద్దవాళ్ళు, వృద్ధులు చాలా కారణాల వల్ల మా వద్దకు రాలేకపోతున్నారు. అలాంటి వారు హైదరాబాద్లో ఉన్నట్లయితే కనుక మీరు నేరుగా హైదరాబాద్లో కూడా నన్ను సంప్రదించవచ్చు. 1 day బిఫోర్ నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి వచ్చి నాతో మాట్లాడి సంబంధించిన సలహాలు, సూచనలు, మెసేజ్ కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నాకు కాల్ చేసి మీ సమస్య పరిష్కారాన్ని మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.